మీ మంత్రులు ఇంకో మంత్రి మాట్లాడతాడు, పీపీపీ అంటే అర్థం తెలియని వైసీపీ ఓ దరిద్రం, జబర్దస్త్ రోజా పవన్ విమర్శించడమా అని చెప్పి మంత్రి దుర్గేష్ మాట్లాడతాడు. పీపీపీ అంటే అర్థం తెలియని వైసీపీ అంట, అది దరిద్రం అంట. ఏంటయ్యా పీపీపీ అంటే? పీపీపీ అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ప్రజలకు మేలు జరిగేదా? కనీసం కడుపుకు అన్నం తినేటట్టు మాట్లాడాలి. మనం మనుషులుగా ఉన్నాం, ఓ బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో కనీస ఇంగిత జ్ఞానం లేదా మంత్రి దుర్గేష్? జబర్దస్త్ అంటున్నావు కదా రోజా గారిని. ఈరోజు అడ్డదారులు ఎమ్మెల్సీ తెచ్చుకున్నటువంటి ఎవరు నాగబాబు కదా, కొన్నిదల నాగబాబు గారు దేని నుంచి వచ్చాడు? ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు కలిపి వచ్చాడు కదా. మరి జబర్దస్త్ రోజా అన్నప్పుడు జబర్దస్త్ నాగబాబుకి రాజకీయాలు మాట్లాడే హక్కు ఎక్కడది? అలాంటి వాడికి అసలు ఎమ్మెల్సీ ఇవ్వడానికి అర్హత ఉందా? మీరు చెప్పాలి కదా. నా ఛానల్, నా పిచ్చి, నా ఇష్టం అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో ఏది పడితే అది పిచ్చి వాగుడు వాగిన నాగబాబుకి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు? నువ్వు అంటున్నావు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు? సినిమాల్లో నుంచి వచ్చాడు కదా. ఇదే రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే చిరంజీవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అదే సినిమాల నుంచే కదా రోజా గారు కూడా వచ్చింది. అంటే జబర్దస్త్. మరి జబర్దస్త్ నటీనటులను తీసుకొని వచ్చి పిఠాపురంలో డోర్ టు డోర్ తిప్పి, ఏదైతే హైపర్ అది ఇంకెవరు ఆ టీం ఉంటుంది కదా, మరి తిప్పి మీరే కదా ప్రచారం చేయించుకుంది. ముందు మీరు చేస్తున్నటువంటిది చాలా నీచమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెబుతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మీరు పీపీపీనా లేదంటే మీ బొందలోపీనా ఏది పెట్టుకొని ప్రైవేటీకరణ చేసినా ఖచ్చితంగా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. జగన్ గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టాడో చూపించాలని సవాల్ విసిరాడంట. రాజమండ్రి నీ కళ్ళు కనపడకపోతే హాస్పిటల్లో డాక్టర్ని కూడా తీసుకొని వచ్చి కళ్ళు వైద్యం చేయించి మరీ చూపిస్తాం. కందుల దుర్గేష్ గారు, మీరు మగాళ్ళు అయితే కందుల దుర్గేష్ గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి వస్తారో చెప్పండి. కందుల దుర్గేష్, మిస్టర్ కందుల దుర్గేష్, నోటికి ఏది వస్తుంది మాట్లాడటం కాదు, డాక్టర్లను కూడా తీసుకొని వెళ్దాం. ఎందుకంటే మీ కళ్ళు బాగున్నాయో లేదో డాక్టర్ కూడా చూస్తారు. లేదంటే అదే హాస్పిటల్లో ఉంటారు కదా, చూపిద్దాం. ఓకేనా? దానికి సిద్ధమైతే సవాల్ను స్వీకరించండి.